అందరికీ నమస్కారం. ఈ మోంతార్ తుఫాన్ ప్రభావం అసలు నిమిషం నిమిషానికి మారిపోతూ వచ్చింది. నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు తుప్పర్లుగా పడతా ఉండింది. కొంచెం ఎండ కూడా కాసింది నేను విజిట్ చేసినప్పుడు. ఇప్పుడు గత 10 నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఈ వడగాలిలాగా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది. వర్షం కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. కాబట్టి దీన్ని మనకు అర్థమయ్యేది ఏంటంటే టైం కి మారిపోతూ వస్తుంది. కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము. టైం కి తుఫాను మారిపోతూ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి షెల్టర్ హోమ్స్ కి వెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసాము. ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేసాము. షెల్టర్ కూడా ఏర్పాటు చేసాము. అలాగే బోట్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల గ్రామ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్డు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది. అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు తీర ప్రాంతాల్లో ఎవరైతే ఈ 20 కుటుంబాలు తీర ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళి మేము రిక్వెస్ట్ చేశాము. అమ్మ గుడిసె ఇంట్లో ఉంటున్నారు, పెంకుటింట్లో ఉంటున్నారు, మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ 2 రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం అన్నారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం. వాళ్ళు కళ్ళారా చూశారు సడన్ గా ఎలా మారిపోయిందో వాతావరణం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తుందని ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం సురక్షితంగా ఉంటామనే ఒక విశ్వాసం కూడా వచ్చింది. అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము. పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందమ్మా. మీ వస్తువులకి ఏమి కావు. మీరు ముందు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. మనకి ముందు మీరు బ్రతుకుంటే చాలు, మీరు సురక్షితంగా ఉంటే చాలు. వస్తువుల సంగతి తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని సెక్యూర్ గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేశామని కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 20 కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎయిర్ లిఫ్ట్ అన్నట్టు ఎక్కడా జరగలేదు. ఎయిర్ లిఫ్ట్ మేము ప్రివెంటివ్ మెజర్ గా వాళ్ళని తీసుకొని వెళ్ళి పెడుతున్నాం. ఈ వర్షం ప్రభావం వల్ల కూడా ఈ బుచ్చయ్యపేట ఈ తదితర గ్రామాలు ఏవైతే కోస్తల్లో ఉన్నాయో ఆ వర్ష ప్రభావం వల్ల కొంచెం మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ విజిట్ కూడా మాది అక్కడికి బుచ్చయ్యపేటకి వెళ్తున్నాం. అక్కడ కొంచెం ఎలా ఉందో చూసుకోవాలి. వర్ష ప్రభావం వల్ల ఊరు కొంచెం మునిగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తే నాకు తెలుసు సిచ్యుయేషన్. చాలా 38 తుఫాన్ బిల్డింగ్ 38 రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి మన తుని కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేశారు. అక్కడికి అందరినీ కూడా చేర్చడం జరిగింది. దాదాపు 10,400 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ తుఫాన్ వల్ల. వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది.